అందరికీ నమస్కారం. సంతోష్ అవార్డ్స్ 24 సంవత్సరాలు పూర్తి చేసుకోవడానికి కారణం తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరూ నాకు సహకరించబట్టే ఈ 24 ఏళ్ళు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 24 ఏళ్ళు ఎప్పుడు ఎలాంటి తప్పు నేను చేయలేదని ఘంటాపరంగా చెప్పగలుగుతాను. ఇండస్ట్రీకి సంబంధించి సాధారణంగా ఏదైనా పెద్ద పెళ్లి జరిగినప్పుడు అంటే సంవత్సరం అవార్డు ఫంక్షన్ అంటేనే తల మీద ముళ్ళకిరేయటం లాంటిది. నిజంగా నాకు అక్కడే నాగరాజు గారు చెప్పారు, చిరంజీవి గారు కూడా చెప్పారు, చాలామంది చెప్పారు వద్దురా అది అవార్డు పెట్టుకోవద్దు అని చెప్పారు. కానీ నేను దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని లేదు మన కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం ఇలాంటి ఉద్దేశంతో నాకు కేవలం అక్కడే నాగార్జున గారు ఫస్ట్ ఫంక్షన్ ఎనర్జీ ఫంక్షన్ అయినప్పుడు ఒక ఫిలిం పేరు లాగా మన సంతోషం అవార్డ్స్ రావాలని నా కోరిక అని చెప్పి ఆయన కోరిక మేరకు ఆయన అన్న మాటని నిజం చేయడం కోసమే నేను అవార్డు ఫంక్షన్ స్టార్ట్ చేశా. ఇది వాస్తవం. అప్పుడు 2002 అన్న అందరికీ తెలుసు. ఎందుకంటే నాకు అప్పుడు స్టార్టింగ్లో నేను చెప్పాలంటే నాకు ఉన్న 2 కళ్ళలో ఒక కళ్ళు చిరంజీవి అయితే రెండో కళ్ళు నాగార్జున గారు. అలా నన్ను ఎంకరేజ్ చేశారు అప్పుడు బాగా వాళ్ళిద్దరు కూడా. సో నాగార్జున గారి మాట నేను నిజం చేయాలని ఉద్దేశిస్తే నేను పంతంగా చేశాను. నెక్స్ట్ నాకు అప్పుడు ఆ రోజు అనుకున్నా ఎట్టి పరిస్థితులు దీన్ని కనీసం ఒక 25 years నేను చేయాలి. తర్వాత అప్పుడు ఈ లోపు మనం ఉన్నా లేదా తర్వాత మనం చేయకపోయినా తెలియదు 25 సంవత్సరాలు ఖచ్చితంగా పూర్తి చేయాలి పట్టుదలని మాత్రం నాతో ఇంత జరిగింది. యాక్చువల్గా రీసెంట్గా అంటే దానికి ఎప్పుడు నేను ఎక్కడా క్లారిఫికేషన్ ఇవ్వలేదు సార్. నా మీద ఇంతవరకు ఎలాంటి రాబోనా ఎక్కడి వరకు మంచి కాసుకోవచ్చు కూర్చున్నా కానీ నేను చేయలేదు కాబట్టి ఇప్పుడు అనలేదు. సో 100% మురళీమోహన్ చెప్పండి. నేను 2007లోని గోవాలో షార్జా క్రికెట్ స్టేడియంలో 2007లో దుబాయ్లో షార్జా క్రికెట్ స్టేడియంలో అంగరంగ వైభవంగా 40,000 మంది మధ్యలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అప్పుడు ప్రోగ్రెస్ సినిమా రిలీజ్ అయిన అవార్డు మాట బెస్ట్ యాక్టర్. అలా దాదాపు 120 మందిని ఎమిరేట్స్ ప్లేస్లో తీసుకెళ్ళి అక్కడ గ్రాండ్ ఫంక్షన్ చేశా. అది 2007. ఇప్పుడు తరానికి ఎవరికి తెలియదు. దుబాయ్లో చేస్తా షార్జా క్రికెట్ స్టేడియం అది గ్రాండ్గా జరిగింది. సో అలా ఎప్పుడైనా మళ్ళీ ఇంకో ప్లేస్లో చేస్తే బాగుంటుందని చాలామంది నన్ను అడిగారు. చాలామంది స్పాన్సర్స్ కూడా చేశారు. అయితే ఒక లాస్ట్ టైం గోవాలో చేయటం దానికి కూడా నేను ఎప్పుడు ఎవరికైనా క్లారిఫికేషన్ ఇవ్వాలా. ఎందుకంటే ఇందుకు డిస్కషన్ చేసుకుని నేను అన్నీ చూస్తాను ఇండస్ట్రీలోని మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ఉద్దేశంతో తప్ప నేను ఎప్పుడు దాన్ని ఎక్కువ ఎక్షన్ చేసుకోలేదు. సో అప్పుడు నాకు గోవాలో జరిగినప్పుడు స్పాన్సర్తో వల్ల కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చి తర్వాత అన్నీ నాకు తెలిసి అక్కడ కూడా దాదాపు తెలుగు నుంచి దాదాపు నాకు తెలిసి 340 మంది వచ్చారు. అలాగే కన్నడ నుంచి 150 మంది వచ్చారు. మలయాళం నుంచి ఒక 75 మంది వచ్చారు. అలాగే తమిళ నుంచి 150 మంది వచ్చారు. ఇంతమందిని అరేంజ్మెంట్ చేయడం ప్లస్ మన ప్లేస్ కానీ ప్లేసు. సో దాంట్లో దాదాపు నేను 900 రూములు బుక్ చేశా. ఫ్లైట్ టికెట్లు ఆల్మోస్ట్ ఫ్లైట్ టికెట్లకి 1.5-2 కోట్లు అయిపోయింది. సో ఇంత బరువు బాధ్యత పెట్టి చేసినా కానీ కొంతమందికి చిన్న విషయం గోవాలో ఏదో జరిగింది గోవాలో ఏదో మాట్లాడే ప్రతి ఒక్క గోవాలో అది ఏం జరిగిందంటే ఓన్లీ జస్ట్ రూములు సరిపోలేదు అక్కడ ప్రాబ్లం. ప్లస్ అందరూ తెలుసు కానీ నేను ఎప్పుడు క్లారిఫికేషన్ అవ్వదు. ఇప్పుడు కూడా నేను చెప్పదలుచుకోలేదు. కానీ ప్రభు గారు వీళ్ళందరూ ఇది మనం చెప్తే మంచిది. ఎందుకు అక్కడికి వెళ్ళిన వచ్చిన మురళీమోహన్ గారు తెలుసు. మురళీమోహన్ గారు అక్కడికి వచ్చారు. నాకు మురళీమోహన్ గారు చాలా క్లియర్గా చెప్పారు. అక్కడ అందరూ వచ్చారు. అందరూ ప్లస్ ఫంక్షన్ కూడా బ్రహ్మాండం జరిగింది. వీడియోలో కూడా వీడియో ఉంది. గోవాలో జరిగిన 2 గంటలన్నర ప్రోగ్రామ్ వీడియో ఉంది, ఫుటేజ్ ఉంది మన దగ్గర. అది ఫంక్షన్ జరిగింది. సో మిస్టేక్ జరిగింది. ఆ కావాలని ఒకళ్ళిద్దరు చేసిన దానికి నేను వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. కానీ నేను నిలబడ్డా. నన్ను నిలబెట్టారు ఇండస్ట్రీ పెద్దలందరూ. మురళీమోహన్ గారు కానీ ఇలా సీనియర్ అందరూ కూడా నాకు చాలామంది కాపాడారు. అలాగే మనం ముఖ్యంగా ఆ టైంలో ఈ ఫిలింనగర్ కల్చర్ సెంటర్లో నేను కల్చర్ కమిటీ చైర్మన్గా చేశాను, కమిటీ మెంబర్గా చేశాను, కల్చర్ కమిటీ 2 సార్లు చేశాను, కమిటీ మెంబర్గా చేశాను, అడిషనల్ చైర్మన్గా. నాకు అంత డిస్టర్బ్ అయినప్పుడు సురేష్కి ఏదైనా కొంచెం ఉత్సాహం ఇవ్వాలని టైంలో నాకు ఆయన పిలిచి సురేష్ నువ్వు కల్చర్ కమిటీ నువ్వు ఉండు, అడిషనల్ చైర్మన్ ఉండండి నాకు లెటర్ ఇస్తే నేను షాక్ అయ్యా. ఏంటి సార్ ఈ టైంలో అంటే లేదు నువ్వు నేను చేస్తాను నువ్వు చేయని చెప్పి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు మాట కేసరావు గారు. ఆయన నా జీవితాంతం నేను చనిపోయారు గుర్తుపెట్టుకుంటా ఆయన ఎప్పుడు. సో ఎందుకంటే కొంచెం డిస్టర్బ్ ఉన్నప్పుడు ఆదుకున్నప్పుడు మన దేవుడు. అలాగే ఆ ఫంక్షన్ అయిన తర్వాత నాకు తిరుపతిలో సూర్య సిమెంట్ వాళ్ళు కలిశారు.
వీళ్ళందరూ దర్శనానికి వచ్చారు. సురేష్ గారు అది మన జరిగిన గోవాలో ఈసారి ఎక్కడ చేస్తారు, నెక్స్ట్ ఎక్కడ చేస్తారంటే హైదరాబాద్ చేయాలని ఉంది కానీ కొంచెం డిస్టర్బ్ ఉన్నాను, అందుకే దేవుడి దర్శనానికి వచ్చానండి అన్నాను నేను. అనేటప్పటికి అనిల్ గారు వాళ్ళు కలిసి నాకు లేదు ఈసారి మేము స్పాన్సర్ చేస్తున్నామండి అన్నారు. అదేంటి సార్ నేను ఇంకేం ప్లాన్ చేయలేదు అనుకోలేదు అన్నాను. 1.5 year అయింది. ఆయన టక్కని లేదు మేము చేస్తున్నామండి అన్నారు. నేను హైదరాబాద్ వచ్చేటప్పటికి అకౌంట్లో 10 లక్షలు పంపించాడు ఆయన. 10 lakhs పంపించాడు సింగిల్ పేమెంట్. సో అకౌంట్ డీటెయిల్స్ పెట్టినట్టు పెట్టా, 10 లక్షలు ఇచ్చాడు. అంత డిస్టర్బ్ అయిన తర్వాత నేను షాకు, ఏడుకొండ స్వామి వీళ్ళ చేత ఏం చేయడమనుకున్నాను. సో అది నాకు లేదు, నేను ఆపకూడదు, ఇది నాకు ధైర్యంగా వెంకటేశ్వర నాకు సపోర్ట్ చేశాడు అని చెప్పి నేను ఆయన 1.5 year అయింది నాకు 10 lakhs ఇచ్చి. అప్పుడు ఒకటే 10 లక్షలు ఇచ్చి నీకు నేను నిలబడతాను, నేను ఉంటాను, ఇంకేమైనా కాలుతున్నాను అడగండి మీకు చేస్తాం, నేను సపోర్ట్ చేస్తాను, ఇలా ధైర్యాన్ని ఇచ్చారు నాకు స్పాన్సర్స్. చిరంజీవి గారి దగ్గర అందరికీ ఇది ఎలా చేస్తాడు ఇది చేస్తాడు ఏమీ లేదు. నాకున్న మంచితనంతో నాకు సపోర్ట్ చేసే స్పాన్సర్సే నాకు దేవుళ్ళు. వాళ్ళ వల్లే ఇండస్ట్రీలో అందరికీ హ్యాపీగా ఉండాలని, హ్యాపీగా చేయాలని కోరుకున్నాను. అలాగే ఆ టైంలో జర్నలిస్టులు మా ప్రభు గారు, నాకు జర్నలిస్టులు నాకు అంటే ఇండస్ట్రీకి దాసనాథ గారు పెద్ద, మా జర్నలిస్టులు అందరికీ పెద్ద, అంటే మేమందరూ సదా కొలవస్తాం కానీ మా ప్రభు గారు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. సరే ఒకళ్ళిద్దరికి నిజంగా నాకు శత్రువులు ఎవరంటే నా ఎదుగుదలను చూసి ఓడవలేని వాళ్ళే శత్రువులు. ఒప్పుగా చెప్తున్నా, నా ఎదుగు ఎస్ నేను పాల్గొని నుంచి చిన్నగా వచ్చా, నేను వచ్చింది 100 రూపాయలతో, హైదరాబాద్ 100 రూపాయలతో చిన్న హీరో కొనుక్కోవాలని ఆశతోటి ఇక్కడ ఇండస్ట్రీ నిలబడి ఆశతో వచ్చా. ఈరోజు మీ అందరి గుండెల్లో నేను స్థానం సంపాదించుకున్నా. సో నాకు అందరు గుండెలు అందరూ సపోర్ట్ చేశారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు అందరూ 85 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశా, 16 సినిమాలు ప్రొడ్యూస్ చేశా, 600 పైకి చిలుక్కు నేను పిఆర్ఓగా పనిచేశా. మీకు తెలియదు ఎవరెవరు ఇప్పటి నుంచో నేను రజనీకాంత్ గారి సినిమా చేశా, చిరంజీవి గారి సినిమా, బాలకృష్ణ అందరి సినిమాలు నేను పిఆర్ఓగా చేశా. బాలకృష్ణ శ్రీరామరాజు అప్పుడు మన రాజు గారే, లేదు మన సురేష్ బాగుంటుంది, బాలబాబు గారు మళ్ళీ ఒప్పుకోవాల్సిన డౌట్ ఇచ్చిన లేదు సురేష్ పర్లేదు చేయమని మంచిగా మనడు చేయమన్నాను. ఇట్లా అందరూ నాకు సపోర్ట్ చేయబట్టి నేను అందరు హీరోలు నా ఫంక్షన్కి వచ్చారు. బాలకృష్ణ గారు నాకు తెలిసి 8 ఫంక్షన్కి వచ్చారు ఆయన సంతోష్ అవార్డ్స్. ఈ 20 ఫంక్షన్ 8 ఫంక్షన్కి వచ్చి నన్ను సపోర్ట్ చేశారు. అలాగే అందరూ నాకు ఎక్కడి నుంచి అయినా ఏదో మా చిన్న ఏదో పొరపాటు తెలియక ఏదో పొరపాటు చేసినా కానీ క్షమించి నన్ను ఈ ఫంక్షన్ కూడా రేపు 16వ తారీఖున జేఆర్సీ జరిగే ఫంక్షన్ కూడా మీ అందరూ వచ్చి ఇది గ్రాండ్ సక్సెస్ చేయాలని నా అందరూ మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీ సహకారం ఎప్పటికీ మర్చిపోయింది. అలాగే నాకు సపోర్ట్ చేసే మా జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా, అలాగే మాకు దాదాపు 15 ఏళ్ళ నుంచి వాసు గారు మా ఫోటోగ్రాఫర్ గారు చేశారు ఆయన సంతోషంలో, ఇలా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు చేశారు. అందరూ సపోర్ట్ ఇచ్చి నాకు ధైర్యం ఇచ్చారు. ఎస్పెషల్లీ కరోనా టైంలో స్టార్ట్ చేసిన తర్వాత నేను శాలరీస్ 1 నెల లేట్ అయినా 2 నెలలు లేట్ అయినా దాదాపు నాకు 20 మంది స్టాఫ్ ఉన్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా కానీ. కరోనా తర్వాత అందరూ మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్. ఈ ఫిలిం న్యూస్ రావడం కారణం వాళ్ళు రాత్రి పడ్డ కష్టం. ముఖ్యంగా రాజశేఖర్ అనే ఎడిటరు, 3 ఎడిటర్లు రాజశేఖర్ ఎడిటర్, అతను అసలు నేను మర్చిపోలేను. అసలు ఇంత ప్రాబ్లంలో జ్వరం వచ్చినా, తనకు చేతి దెబ్బన్నా, చేరిగినా, కాలు ఇరిగినా నాకు అది ఎపిసోడ్ మాత్రం వచ్చేస్తుంది మార్నింగ్ 5 o'clockకి. సో నైట్ అంతా వాళ్ళు నేను కూడా ఎర్లీ మార్నింగ్ ఒకసారి చూసుకుని వాళ్ళు ప్రాసెస్ చేసి అందరూ ఒక ఎపిసోడ్ చేయాలంటే దానికి వెనకాల కష్టం ప్రభు గారు అని అందరికీ తెలుసు. అది ఎలా చేయాలి, ఎడిటింగ్ చేయాలి, వాయిస్ ఓవర్ కావాలి, అది క్లిప్పింగ్స్ చూసుకోవాలి, ఏదో మిస్టేక్స్ వస్తే ఎలా ఆడుకుంటారో నాకు తెలుసు. సో మ్యాగజైన్ కూడా ఎంత ఈ కాంపిటీషన్ పిఆర్ఓ కాంపిటీషన్లో ఎన్న మంచితనంగా నేను కూల్గా వెళ్ళిపోతున్నాను ఇన్ని వచ్చినా కానీ. సో మీ అందరు సహకారం ఫస్ట్ టైం నేను ప్రభు గారి వల్ల నేను మాట్లాడాను. సో దానివల్ల సారీ, దీన్ని తప్పులు క్షమించండి. సో ప్లీజ్ ఏదంటే మంచి చేయండి, లేదంటే సైలెంట్గా ఉండండి అంతే. నా పత్రిక నా మ్యాగజైన్ కూడా ఎప్పుడు ఎవరి మీద కాంట్రవర్సీ ఈ 24 సంవత్సరాల్లో నా మ్యాగజైన్ వచ్చి నన్ను దగ్గరకు వచ్చి కత్తితో పొడదాం అనుకున్న మనిషి గురించి కూడా నేను కాంట్రవర్సీ రాయను. ఎవరు నా మీద ప్రతికారం తీసుకుని ఎంత ఉన్నా కానీ నేను రాయలేదు ఇప్పటివరకు. అలా ఇందాక యాంకర్ చెప్పినట్టు చదివినట్టుగా అవన్నీ కొంచెం నిజాయితీగా నేను ఉంటూ చేసుకెళ్తున్నాను. సో నేను ఒక ఇండస్ట్రీలో కలామ తల్లి బిడ్డగా వచ్చాను. కలామ తల్లి బిడ్డలో ఇప్పుడు ఆల్రెడీ 35 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి వార్తలో 7 years పని చేశాను. అంతకుముందు 3 సంవత్సరాలు జర్నలిస్ట్ వర్క్ చేశాను. మ్యాగజైన్ స్టార్ట్ చేసి ఇప్పుడు 24 సంవత్సరాలు అయింది. ఆల్మోస్ట్ 35 years ఇండస్ట్రీ. కాబట్టి మీ అందరూ సహకరించి ఈసారి ఫంక్షన్ కూడా మీ అందరూ సహకరించి ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ముఖ్యంగా నాకు స్పాన్సర్స్ ఇన్ని రోజుల ముందుగా 4 రోజుల ముందుగా ఇచ్చి సంవత్సరం ముందుగా కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా మెనీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.